హాయ్ అండి. ఈరోజు మెంతికూర అండి. ఇది శుభ్రంగా బాగు చేసుకొని కోసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కాంబినేషన్గా ఎప్పుడు పప్పు టమాటా ఇలా వేసే కదండి. ఈరోజు డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. ఎగ్ టమాటా అండి వేసి మెంతికూర ఎగ్ కర్రీ చేస్తున్నాం. మసాలా వేసి ఈ ఆనియన్లు 2 తీసుకున్నాం, 3 టమాటాలు, కొద్ది జీడిపప్పు, అల్లం ముక్క, 3 వెల్లుల్లి రబ్బరండి. ఇవన్నీ మిక్సీ ఆడేసుకుని అప్పుడు కూర చేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయ అల్లం వేసుకున్నాను. ముందుగా రుచిగా ఉంటే బాగుంటుందని జీడిపప్పు బద్దలు వేసుకున్నానండి. అలాగే టమాటాలు 3 కోసుకున్నా, అవి కూడా వేసుకున్నా. 2 ఆనియన్ కూడా వేసుకొని మిక్సీ ఆడేసుకున్నాం. చక్కగా మిక్సీ ఆడేసుకున్నానండి. ఇప్పుడు కూర చేసుకున్నాం. బాండీ పెట్టుకున్నానండి. బాండీ కాగింది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు గుడ్లు వేపుకున్నామండి. ఆయిల్ కాగిందండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాం ఫస్ట్. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందామండి. ఇప్పుడు వేసుకున్నాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇంకా గుడ్లు వేగిపోయినాయండి, తీసేసుకున్నాం. ఏదో వెరైటీగా చేస్తేనే పిల్లలు ఇష్టపడి తింటారు కదండి. ఇంకా గుడ్లు వెరైటీలు ఎక్కువ అండి మా ఇంట్లో. తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేగాక వేగిపోయిందండి. మసాలా ఆడుతున్నది కదా, వేసుకుందాం. వేసుకొని ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి కర్రీకి. పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేపుకున్నామండి. బాగా చెల్లిస్తుంది. ఇప్పుడు మెంతికూర ఉంది కదండి, ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ఈ ఆకుకూర కూడా శుభ్రంగాను ఇందులో మగ్గిపోతుంది. మగ్గిపోతే బాగుంటుంది. అప్పుడు 5 నిమిషాలు సిమ్మిల్లో పెట్టేసుకుందాం. అలాగే చక్కగా అండి మగ్గిపోయింది. ఉప్పు, కారం అండి, మసాలా అండి, 3 అందులో వేసేసుకుందాం. ముందు గడ్లుప్పు వేసుకుంటున్నా ఈ కూరకు సరిపడగా. అలాగే కారం దీనికి సరిపడగా. అలాగే మసాలా పొడవండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. కూర టేస్ట్ బాగుంటుందండి. మెంతికూర అని పిల్లలకు చెప్పుకోకుండా ఉంటే మసాలా కర్రీ లాగానే ఉంటుంది. ఇప్పుడు ముందు వేపుకున్నాం కదండి, ఈ గుడ్లన్నీ ఇందులో వేసేసుకుందాం. ఒకసారి మసాలా అవి కూడా ఇడ్లు కూడా పడతాయి. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, కొత్తిమీర వేసినట్టు ఉంది. మెంతికూరలా కనబట్టలా. సిమ్మిల్లో మగ్గింది కదండి. చిన్న గిన్నెడండి, కొన్ని వాటర్ వేసుకుంటున్నా. అంతేనండి, సిమ్మిల్లో పెట్టుకుందాం. కూర అయిపోవచ్చిందండి. చూడండి ఎంత కనబడుతుందో. మెంతికూర వేసి వండాము అంటే ఎవరికి తెలియదు. ఇంకా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందామండి. కూర రెడీ అయిపోయింది. మెంతికూర గుండెకి చాలా మంచిదండి. సిమ్మిల్లో పెట్టుకుంటే చక్కగా మసాలాలు అన్నీ ఎక్కడికి పడతాయండి. ఒక్క 10 నిమిషాలు చక్కగా అయిపోయింది. బౌల్లో తీసుకుందాం కర్రీని. కర్రీ అయిపోయిందండి, దించేసుకుందాం. ఫ్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతికూర ఎగ్ మసాలా కర్రీ అండి. టేస్ట్ మట్టుకు సూపర్గా వచ్చిందండి.